హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో పిల్లోళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎంతో హెల్తీ అయిన పల్లీ లడ్డూలైతే చూపిస్తానండి. రక్తం తక్కువగా ఉండేవాళ్ళు ప్రతిరోజు కూడా ఒక లడ్డు చొప్పున తీసుకున్నారంటే చాలా చాలా మంచిదండి. బెల్లంలో ఐరన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇంకా పల్లీలలో అయితే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో హెల్త్‌కి అయితే చాలా మంచిదండి. ఇలా నేను చెప్పినట్లుగా చేసుకున్నారంటే సేమ్ బయట షాప్‌లో కొనుక్కుంటాం కదా! అలాగే కరకరలాడుతూ చాలా బాగా వస్తాయన్నమాట. పిల్లోలకి బయట ఉండేవి కొనిచ్చే బదులుగా ఇలా చేసి పెట్టుకొని ప్రతిరోజు ఒక లడ్డూ చొప్పున ఇచ్చారంటే చాలా హెల్తీ, ఇంకా పిల్లోళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఇంకా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పల్లీ ఉండల్ని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ పైన ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో ఏదైనా ఒక కప్పు తీసుకొని 2 కప్పుల పల్లీలు అయితే వేసుకోవాలి. ఒకవేళ ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కనుక జస్ట్ ఒక కప్పుతో చేసుకోండి సరిపోతుంది. అది ఎందుకనేది తర్వాత అయితే చెప్తానండి. పల్లీలు వేసుకున్న తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పల్లీల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీల్ని ఎంత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పల్లీలు అనేవి లోపల వరకు మంచిగా ఫ్రై అయిపోయి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి. ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే పైన పైన కలర్ వచ్చి లోపల పప్పు పచ్చి పచ్చిగా అలాగే ఉంటుందన్నమాట. ఈ పల్లీలు వేగడానికైతే దాదాపుగా ఒక 15 నుంచి 20 నిమిషాలు అయితే టైం పడుతుందండి. 20 నిమిషాల కల్లా పల్లీలు అనేవి ఇలా చక్కగా కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. పల్లీలు వేగినాయో లేవో చెక్ చేసుకోవడానికి పల్లీల్ని తీసుకొని ఇలా నలిపారంటే పొట్టు అయితే ఈజీగా వచ్చేస్తుందండి. ఆ చేత్తో నలపగానే పొట్టు ఊడిపోయిందంటే పల్లీలు అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పల్లీలు కూడా కరెక్ట్గా కలర్ చేంజ్ అయిపోయినాయి అనమాట. సో ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసేసి పల్లీల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పల్లీల్ని కొద్దిగా చల్లారనివ్వండి. అవి గోరు వెచ్చగా అయిన తర్వాత పల్లీల పైన ఉండే పొట్టు మొత్తాన్ని తీసేసుకోవాలి. ఇలా చేత్తో నలుపుకుంటూ కొద్దిగా ప్రెస్ చేసి నొక్కుతూ ఉన్నారంటే పొట్టు అయితే ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా పొట్టు మొత్తాన్ని తీసేసి చెరిగేసి పల్లీలని అయితే 2 దబ్బలుగా చేసి పెట్టుకోండి. పల్లీలు బాగా ఫ్రై అయినాయి అంటే పొట్టు అయితే చాలా ఈజీగా వచ్చేస్తుందన్నమాట. ఇలా 2 దబ్బలుగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే పల్లీలు వేసుకుంటున్నామో సేమ్ అదే కప్పుతో 2 కప్పుల బెల్లం అయితే వేసుకోవాలి. అంటే 1 కప్పు పల్లీలకి 1 కప్పు బెల్లం పొడి అన్నమాట. బెల్లం పొడి వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లమైన నీళ్లు వేసుకొని బెల్లంను అయితే కరగనివ్వండి. కొద్దిసేపటికైతే బెల్లం అయితే ఇలా కరిగిపోయి ఉడకడం అయితే స్టార్ట్ అవుతుందండి. సో ఈ టైం నుంచి గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎప్పుడు చేసుకునే వాళ్ళకైతే పాకం వచ్చిన తర్వాత ఒక ఐడియా అయితే ఉంటుందండి. ఒకవేళ ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పటి నుంచి పాకాన్ని కొద్ది కొద్దిగా నీళ్ళల్లో వేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండండి. నేను ఇక్కడ ఒకసారి ఫస్ట్ టైం అయితే నీళ్ళల్లో వేసుకొని చెక్ చేసుకున్నానండి. పాకం అయితే ఇంకా రాలేదన్నమాట. మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను చూడండి. పాకాన్ని నీళ్ళల్లో వేసుకున్న తర్వాత నీళ్ళల్లోనే అటువైపుకు ఇటువైపుకు తిప్పుకుంటూ ఉన్నారంటే పాకం అయితే కొద్దిగా చల్లారుతుందండి. పాకం కొద్దిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పాకం అయితే సాగుతూ ఉందన్నమాట. ఇలా వచ్చిందంటే పాకం అయితే వచ్చినట్లు కాదండి. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇంకొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి. పాకం ముదిరే కొద్దీ బెల్లం కలర్ కూడా చేంజ్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే పాకం కలర్ కూడా చాలా చేంజ్ అయిపోయిందండి. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. పాకాన్ని కొద్దిగా తీసుకొని నీళ్ళల్లో వేసుకున్న తర్వాత అటువైపుకు ఇటువైపుకు తిప్పుకుంటూ కొద్దిసేపు అయితే చల్లారనివ్వాలి. అలా చల్లారే కొద్దీ బెల్లం పాకు అయితే గట్టి ఉండలాగా తయారవుతుందండి. అలా గట్టి ఉండలాగా తయారైనాక
దాన్ని ప్లేట్ సైడ్ అంచి కొట్టి చూసామంటే టంగ్ అనే సౌండ్ వస్తుందన్నమాట. అలా సౌండ్ వచ్చిందంటే పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే దాన్ని చేతితో విరిచి చూసామంటే ఈజీగా విరిగిపోవాలండి. సో అలా విరిగిపోయిందంటే పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లండి. అలా వచ్చిన తర్వాత వేయించుకున్న పల్లీలు వేసుకొని కలిపేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే పాకాన్ని చెక్ చేసుకునే ప్రతిసారి కూడా గ్యాస్ని అయితే సిమ్లో పెట్టేసుకోవాలి. పల్లీలు మొత్తం వేసుకున్న తర్వాత గ్యాస్ని పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని పల్లీలు మొత్తం పాకంలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా పల్లీలు వేసుకొని కలుపుకునేటప్పుడే మనకు పాకం అనేది క్లియర్గా అర్థమైపోతుందండి. చూసారు కదా, ఇలా వచ్చిందంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు అన్నమాట. ఇంకా మీ దగ్గర ఉంటే కనుక పల్లీలు వేసుకున్న ఎమ్మటే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. తర్వాత కిందికి దించేసుకొని ఎమ్మటే చేతికి తేమ చేసుకుని ఇలా ఫాస్ట్గా ఉండలైతే చుట్టుకోవాలండి. చేతికి నీళ్లు కానీ నెయ్యి కానీ కంటిన్యూస్గా అప్లై చేసుకుంటూ ఇలా ఉండలాగా అయితే చుట్టుకోవాలండి. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే కొద్దిగా చేతులు కాలుతాయండి, జాగ్రత్తగా చేసుకోండి. నేను ఫస్ట్లో అయితే చెప్పాను కదా, 1 కప్పుతో చేసుకోమని. 1 కప్పుతో చేసుకున్నామంటే చేసుకోవడానికైతే ఈజీగా ఉంటుందండి. ఎక్కువగా చేసుకున్నారంటే ఉండలు మొత్తం చేసుకునేలోపు లాస్ట్లో కొద్దిగా అయితే ఆరిపోతుందన్నమాట. అలాగే ఉండలు చేసుకోవడానికి కష్టంగా అనిపించే వాళ్ళు ఇలా ఒక గుంట గరిటె తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసి అందులో పల్లీల మిశ్రమం చేసి రౌండ్ ఉండలాగా చేసుకోవాలండి. ఎలా చేసినా కూడా చాలా ఫాస్ట్గా చేసుకోవాలన్నమాట. అలవాటు ఉండే వాళ్ళైతే ఇలా ఉండలు చేసుకోవచ్చు, కానీ అలవాటు లేని వాళ్ళు బర్ఫీలాగా చేసుకోవటం చాలా ఈజీ అండి. పల్లీ చిక్కీని కూడా ఎలా చేసుకోవాలనేది కావాలంటే కామెంట్ చేయండి. నేను ఇంకొక వీడియో అయితే చేస్తానన్నమాట. నాకైతే ఈ ఉండలు చేయడం కొద్దిగా అలవాటేనమాట. ఇలా ఉండలు చేసుకునేటప్పుడు ఇద్దరు ఉన్నారంటే తొందరగా అయితే చేసేసుకోవచ్చండి. చూశారు కదండి, పల్లీ ఉండలు అయితే చాలా చక్కగా చాలా బాగా వచ్చాయి కదా. పల్లీ ఉండలు అయితే క్రిస్పీగా బయట షాపులో కొనుక్కుంటే ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయండి. ఇలా పాకం పట్టి చేశారంటే ఎవరైనా కూడా ఈజీగా చేసేస్తారనమాట. సో మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.